వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం. మూగజీవాల వేతనను తీర్చి గొప్ప మనసును చాటుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ముంబైలో లాల్బాగ్ రాజాగా పూజలందుకునే వినాయకుడి దర్శనం. ఎస్బీఐ ఉద్యోగుల ఔదార్యం, వరద బాధితుల కోసం 5 కోట్ల రూపాయల విరాళం. ఇక వివరాలకు వెళ్తే, పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక పర్వదినం రోజు మట్టి విగ్రహాలు వాడాలని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరం దయానంద్ కాలనీ కనకదుర్గ దేవాలయం ప్రాంతంలో కొండ దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ టీపీసీసీ కార్యదర్శి ప్రకాష్ సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేరియా సురేష్ కుమార్, వెంకటేశ్వర్లు, సంధేల లాజార్, మంద శ్రీనివాస్, వేణు విశాల్, యాకూబ్, లావణ్య, శారద, రజిత తదితరులు పాల్గొన్నారు. పట్టుకోనా ప్రకాశన పట్టుకోండి ఒక్క నిమిషం. పట్టుకో పట్టుకో అన్న చూడన్నా. ఓకే ప్రకాశన అమ్మాయి చూడు అన్న చూడన్నా. ఇంకొకరికి అమ్మాయి చూడు ఇంకా రా మహేష్ అన్న. ప్రకాశన 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 పట్టుకోండి. ప్రకాశన పట్టుకోండి ఒక్క నిమిషం. పట్టుకో పట్టుకో అన్న చూడన్నా. పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ మురళీధరరావు గారి నాయకత్వంలో ఇవాళ పర్యావరణాన్ని కాపాడాలని ఆ శాఖ కూడా శ్రీమతి కొండ సురేఖ మేడం గారికి ఉండదు. అందులో భాగంగా మనం వరంగల్ జిల్లా నుంచి వెళ్ళే చైతన్యం దేవాలని పర్యావరణాన్ని రక్షించేందుకు ఇవాళ మట్టి విగ్రహాలను తయారు చేయించి వాళ్ళు పంపడం జరిగింది. ఇవాళ చాలా శుభ పరిణామం. ఇవాళ కొండా దంపతులు నిజంగా కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన వీర నారి కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి ఎలా వెళ్ళిందో పరిపాలన వరంగల్ జిల్లాలో ఇవాళ శ్రీమతి కొండ సురేఖ గారు కూడా రాణి రుద్రమదేవి లెక్క తేలుతూ ఉన్నది. ఇవాళ వారి నాయకత్వంలో ప్రజలందరూ, పేద ప్రజలకు, బడుగు పల్లెల్లో ప్రజలందరూ కూడా మేలు జరుగుతూ ఉన్నది. పర్యావరణం రక్షించేందుకు వారు ప్రతిభ ఉందని సందర్భంగా చంద్రబాబు ఆదేశాలతో పాల వ్యాన్లు, లారీలు, సరుకులు, కూరగాయలతో 100ల లారీలు విజయవాడకు వచ్చాయి. ఈరోజు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు,
ఏంటి వందల లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇక ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో లయన్స్ వలస నీలయ్య సౌజన్యంతో మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ మార్కండేయ దేవాలయంలో 200 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయని, స్వచ్ఛమైన మట్టితో చేసిన విగ్రహాలు పవిత్రతకు, ఆధ్యాత్మికకు దోహదం చేస్తాయని అన్నారు. ప్రజలందరికీ మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో భక్తులకు అవగాహన కల్పించారు. చూపించండి. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎన్విరాన్మెంట్ కింద ఈ మట్టి గణపతులను ఈరోజు పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని ఈ యొక్క మట్టి వినాయకులను తీసుకువెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులు అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు రెవెన్యూ కాలనీలో విద్యుత్ తీగలకు తిప్పతీగ చుట్టుకొని సంవత్సరం గడుస్తున్నా పట్టించుకొని విద్యుత్ అధికారుల వైఖరి నిరసనగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, వార్డు నాయకులు వి శంకర్, ఎం భాస్కర్, ఎస్ రోషయ్య, ఎన్ మదిలేటి, ఏ కేవీఎం విక్రమ్, బీసన్న, మనోహర్, నాగరాజు, సుధాకర్లతో కలిసి రెవెన్యూ కాలనీలోని విద్యుత్ తీగలకు చుట్టుకున్న తిప్పతీగలను పరిశీలిస్తూ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి రాముడు, ఎం భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు నిద్రమత్తు వీడాలని, ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని అన్నారు. గత సంవత్సర కాలంగా విద్యుత్ తీగలను చుట్టేసిన తిప్పతీగలను తొలగించడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్య వైఖరి కనబడుతుందని అన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు రెవెన్యూ కాలనీలో మార్కెట్ యార్డ్ వెనకల్నే కొన్ని వేలాది మంది రోజు తిరిగే ఈ రస్తాలో మొత్తం కరెంటు తీగలకంతా వైర్లు చుట్టేసుకొని నెలల తరబడి కలుస్తున్నా దాదాపు ఒక 6-7 నెలలు అయిపోతుంది. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వేలాది రూపాయలు ఈరోజు జీతాల పేరుతో తీసుకుంటున్నారు ఏఈలు కానీ, లేదంటే లైన్ మ్యాన్లు కానీ వీళ్ళకేం కనపడడం లేదా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పైన చూస్తే 11 kV హై టెన్షన్ లైన్స్ ఉన్నాయి, కిందనేమో మామూలు ఇండ్లకు వచ్చే సర్వీస్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇండ్లలోకి మొత్తం కరెంటు తీగలకి ఎంబడి చెట్లు లోపలికి ఇండ్లలోకి పోతున్నా కరెంటు అధికారులు మాత్రం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక తక్షణమే దీన్ని తొలగించాలా, ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడాలా. ఈరోజు ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే మొత్తం ఇండ్లలోకి మంటలు వచ్చేసి ఇండ్లు కాలిపోయే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ఈ వ్యాపారాలు చూస్తున్నాం, కింది మీరికి లక్షల రూపాయలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారాలనే దగ్ధమయ్యే పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఎలక్ట్రికల్ ఏఈ గారు, డిఈ గారు, ఎస్సీ గారు చొరవ తీసుకొని తక్షణమే ఈ చెట్లను తొలగించాలా, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. చూడు
అన్న వెళ్ళండి అన్న వెళ్ళు. కరెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఇది షార్ట్ సర్క్యూట్ అయిందనుకో మొత్తం పెద్ద ప్రమాదం కదా. పైన హైటెన్షన్ ఉంది, కింద మామూలు లైన్ ఉంది. హలో సిటీ ఇవన్నీ క్లియర్ చేయాలని. హలో చూడు క్లియర్ అంటే పచ్చగా అందంగా ఉందని పెట్టుకున్నావా? చెప్పి ఈయన మాట్లాడదాం. మనం చూస్తున్న వార్డు 43వ వార్డు మన మార్కెట్ యార్డుకు దగ్గరలోనే. ఈ మార్కెట్ యార్డు పైకి తీగల పైన ఎట్లా చిప్పటిగా కొన్ని నెలల నుంచి ఉంటున్నా కూడా ఈ కరెంటు అధికారులు ఏమీ స్పందించడం లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కానీ ఆ కంప్లైంట్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దామనే ఉద్దేశము ఎన్నిసార్లు ఇచ్చినా కంప్లైంట్లు వాళ్ళు ఆ కంప్లైంట్ల కింద పెట్టుకున్నారు. కానీ దాన్ని శుద్ధతో దాన్ని పరిష్కరించాలని వాళ్ళు చూడడం లేదు. కనుక తక్షణమే ఈ ఉన్న తిప్పతీగలు తొలగించి ఈ ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పేసి మా 43వ వార్డు ప్రజలంతా కోరుకుంటున్నారు. నా పేరు భాస్కర్. ముంబైలో లాల్బాగ్ రాజాగా పూసలందుకునే వినాయకుడి దర్శనం ఈ రోజు నుంచి మొదలైంది. స్వామివారి అవతారాన్ని ఆలయ నిర్వాహకులు ఈరోజు ఆవిష్కరించారు. దేశ ఆర్థిక రాజధానిలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు తండోపతండాలుగా వచ్చి ఈ గణపతిని దర్శించుకుంటున్నారు. గణేశుడే లాల్బాగ్ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడన్నది స్థానికుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా గణపతి నవరాత్రుల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. విపత్కర సమయంలో 4 రోజులుగా చంద్రబాబు ఒక యువకుడిలాగా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఓపిక శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని త్రిదండి చిన్నజీయ స్వామి అన్నారు. అయినప్పటికీ ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుడిలాగా యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం. గతంలో విశాఖపట్నంలో హుడ్హుడ్ వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాలని కూడా అంత శీఘ్రగతిలోనూ పునః వాటి యొక్క స్థితికి తీసుకురాగలగడంతో పాటు ఈ 3-4 రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి, జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితే వారు చూపించేటటువంటి చొరవ, అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భగవంతుడు వారికి ఆ శక్తిని
మరింతగా ఇచ్చి చక్కగా వారి చేత ఈ కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం. జై శ్రీమన్నారాయణ. వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కలను కలిసి ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ పివిఎస్ రాజు విరాళం చెక్కులను అందజేశారు. ముంబై కమలా మీన్స్ కాంపౌండ్ ఏరియాలోని 15 అంతస్తుల టైమ్స్ టవర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం గాయాలు కాలేదు. 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. సంఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కమలా మీల్స్ ఏరియాలోని ఓ రెస్టారెంట్లో 2017 డిసెంబర్ 29న జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. बिल्डिंग के अंदर क्या है? ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలను పరిశీలించిన ప్రతిపాడు కోర్టు జడ్జి బల్లెమ్మ ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతను లోనవడంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్యానెల్ అడ్వకేట్స్ రుగత శివనారాయణ, బొంగులూరు మధుబాబు, అవసరాల దేవి, ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మా కమిషనర్ గారికి డ్రింకింగ్ వాటర్కి సపరేట్ లైన్ సపరేట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయమని చెప్పారు. మేడం రిక్వెస్ట్ చేస్తే లోకల్ కౌన్సిలర్ ఇక్కడ అడిగితే అంటే అప్పుడు ఇమీడియట్గా క్లీనింగ్ చేయించమంటే వాల్ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది. క్లీనింగ్ చేయించాలంటే అది రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. స్టక్ అయిపోయింది కాబట్టి అందుకు రిమూవ్ చేయించాలి. ముందన్నా చెప్పాలి కదా. చెప్పాలి మేడం, ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఓపెన్ చేయమంటేనే చేయించాం. డ్రింకింగ్ వాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన వాటర్ యూసేజ్ ఉండాల్సిన వాటర్ ఉందా, లేకపోతే 600 మంది పిల్లలు ఏమైపోతారు. అనేది ఇంకా క్లీనింగ్ అవ్వలేదంటున్నారు. ఇచ్చారు మేడం. మెయిన్ వాటర్ అది అయిపోయింది మేడం. వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ రావాలి మేడం. మరి పిల్లలందరూ వచ్చేస్తే వాళ్ళు స్నానాలు అవన్నీ ఎక్కడ చేస్తారు? అదే ఈ 2 days పడుతుంది మేడం చేయడానికి. మాట్లాడండి ఇక్కడే మెయిన్ మాకు డైలీ యూసేజ్ వాటర్ కానీ వాళ్ళకి ఏంటంటే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు డ్రింకింగ్ వాటర్ సెట్ చేయమన్నారండి. చెప్పారండి డ్రింకింగ్ వాటర్ సెట్ చేశాను మేడం. 600 మంది ఆడపిల్లలు వచ్చినారు. ఏదో ఒకటి అంటే మేడం వస్తే తీసుకుని ఉండాలి. చదువు ఫస్ట్ టైం people are always కలిసిపడండి నెమ్మదిగా కూర్చోండి. telling us to be kind to animals. అంటే
శుక్రవారం గోదార్ఖని పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 31 చెక్కులను 91,10,50 రూపాయల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 3వ విడతగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు, మేయర్ భంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ 44వ డివిజన్ తాడబోయిన కళావతి. మూడో డివిజన్ మేరుగు సునీత. భాగ్యలక్ష్మి నాగన్న సీరియల్ ప్రకారం ఇంత పిలిచినప్పుడు రావాలి. భాగ్య. మూడో డివిజన్ చింతల స్వప్న. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఎందుకంటే గౌరవ అర్జెంట్ గా మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ ఉన్నది కనుక వారు మాట్లాడి చెక్స్ ఇచ్చిన తర్వాత అక్కడ మీటింగ్ వెళ్తారు. అందరూ దయచేసి గౌరవ మేయర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకున్న మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంగా మీకు ఇచ్చేటువంటి చిన్న కానుకగా 1,16,000 రూపాయలు మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నన్ను మీరు అందరూ కూడా శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఇది మూడవసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి నిధులు ఇస్తా ఉన్నాం. దీన్ని బట్టి మీరు అందరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మీ అందరిపై చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమానికి నిరంతరం నేను, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రభుత్వంతో వేడుకొని త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి రెవెన్యూ అధికారులతో పాటు ప్రభుత్వం సహకరిస్తున్నందుకు గాను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఈరోజు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. రుణమాఫీ చేసినాం. రైతులకు పెంగాలకు ఇల్లిచ్చే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు రామగుండంలో 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడ్డది, నిధులు రాలేదు, అస్తవ్యస్తంగా ఈ నగరం చిన్నబోతా ఉంటే ఈ నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 250 కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ వారి యొక్క ప్రభుత్వం ఇంత నష్టాల్లో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
డిప్యూటీ చీఫ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.